భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు గల్లంతైంది. ప్రాజెక్టు ఈ నెల 18 రాత్రి భారీ గండిపడటంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని దాదాపు 15 గ్రామాల ప్రజలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇళ్లు, పశువులు, సామాగ్రి సర్వం కోల్పోవడంతో ప్రతి కుటుంబానికి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 1000 కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అయితే పెదవాగు ప్రాజెక్ట్ గండికి కారకులెవరు? 2 తెలుగు రాష్ట్రాల నడుమ ఉన్న ఈ ప్రాజెక్ట్కి భారీ గండిపడి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లటానికి బాధ్యులెవరు? ఈ గండిపడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా, లేక తెలంగాణ ప్రభుత్వ ఏమరపాటు కారణమా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఇరు రాష్ట్రాల ప్రజల మెదళ్లని తొలుస్తున్నాయి. దీనిపై ఒక లుక్కేద్దాం. పెద్దవాగు ప్రాజెక్టు గండిపడింది. మనం చూస్తున్నాం పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం రాతి కట్టడం. ఈ రాతి కట్టడం కూడా పూర్తిగా కొట్టుకొని పోయింది. వాగుల్లో ఒకేసారి 40,000 క్యూసెక్కుల నీరు, అంటే 40,000 ఉండాల్సింది 70,000 క్యూసెక్కులు నీరు చేరడంతో ఆ ఫ్లోటింగ్ ఫ్లోకి మొత్తం కూడా ఆగకుండా మొత్తం ఒకేసారి కొట్టుకొని పోవడం జరిగింది. 20,000 ఎకరాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. 2 రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజనలో జరిగినటువంటి ఈ పెద్దవాగు ప్రాజెక్టు అటు తెలంగాణ వాళ్ళు చూడాలా, ఇటు ఆంధ్ర వాళ్ళు చూడాలి. ఈ ప్రశ్నతో ఒకసారి పెద్దవాగు ప్రాజెక్టు బాగోగులను ఎవరు చూసుకోకపోవడంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా పెద్దవాగు ప్రాజెక్టు గండిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. 1982లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో 1989లో వచ్చిన వరదలకి పెద్దవాగు ప్రాజెక్ట్ గండిపడింది. ఆ తర్వాత ప్రాజెక్ట్కి మరమ్మతులు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. తిరిగి ప్రాజెక్ట్ 1992 నుంచి 1993లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా 35 ఏళ్ల తర్వాత వరద బీభత్సంతో పెదవాగు ప్రాజెక్ట్కి మరోసారి గండిపడింది. ఒకేసారి 80,000 క్యూసెక్కుల వరద నీరు పోటెత్తడంతో కట్ట 3 చోట్ల గండ్లు పడింది. ప్రాజెక్ట్ సమీపంలో గుమ్మడివల్లి, కొత్తూరు, నారాయణపురం గ్రామాలతో పాటు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని మేడిపల్లి, కమ్మరిగూడెం, అల్లూరినగర్, కోయ మాధవరం, ఇప్పలగుంప, రామవరం, పాత పూచర్ల, గుళ్ళాయి, ఊటగుంపు, కొత్త పూచర్ల, వసంతవాడ గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. రాత్రిపూట గండిపడి వరద నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి విరుచుకుపట్టడంతో జనం మెరక ప్రాంతాలు, డాబాలపైకి ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. వరద బీభత్సానికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి, పశువులు మృతి చెందాయి, ఇళ్ల వద్ద ఉన్న వ్యవసాయ సామాగ్రి కొట్టుకుపోయింది. దీంతో ప్రతి కుటుంబానికి తక్కువగా లెక్కించిన 4 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాలు చెప్తున్నాయి. మొత్తం మీద 150 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకొచ్చింది. దాదాపు 50 ఎకరాల్లో నారుమడులు, 200 ఎకరాల్లో వరి నాట్లు, 130 ఎకరాల్లో పత్తి పంట నీట మునగటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరద తాకిడికి రోడ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 1,14 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని రోడ్లు, భవనాల శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇటు దెబ్బతిన్న గ్రామాల్లో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ మంత్రి పార్థసారథి పర్యటించారు. బాధితులందరినీ ఆదుకుంటామని భరోసా కల్పించారు. అయితే ఇరిగేషన్ అధికారుల అలసత్వమే గండికి కారణం అంటున్నారు రైతులు. సకాలంలో ప్రాజెక్ట్కి మరమ్మతులు చేపట్టి శ్రద్ధ తీసుకునుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఇటు తెలంగాణ, అటు ఏపీ 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ పెదవాగు ప్రాజెక్టు ఉండటంతో మెయింటెనెన్స్ మరిచిపోయారు. 1989లో ఈ ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయింది. తాజాగా 35 ఏళ్ల తర్వాత భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాజెక్టు ఆనకట్టకు మరోసారి గండిపడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు ఈ నెల 18న గండిపడింది. ఒకటి కాదు 3 చోట్ల గండిపడటంతో ఒక్కసారి ఈ ప్రాంతం మొత్తం పెద్దవాగు ప్రాజెక్టు మొత్తం కూడా వచ్చినటువంటి నీరంతా కొట్టుకుపోయిన పరిస్థితి. మొత్తం పంట పొలాలు కూడా నీట మునిగినాయి. మనం చూడొచ్చు, 10 టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. గండి ఎలా పడింది, ఎలా కొట్టుకుపోయింది, ఈ ప్రాంతం అంతా కోతకు ఎలా గురైంది అనేది మనం 10 టీవీ ఆన్ స్క్రీన్ మీద చూడొచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్లో
మొత్తం 3 గేట్లను పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి 3 గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ 3 గేట్లకు సంబంధించి కూడా మొత్తం ఇక్కడ 40 టీఎంసీల నీరు సంబంధించి కూడా ఉంటుంది. 40,000 క్యూసెక్ల నీరు ఈ ప్రాంతంలో నిల్వ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా 70,000 క్యూసెక్ల నీరు రావడంతో అధికారులు ఎక్కడైతే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఇక్కడ ఉంటారో అధికారులు ఎవరు కూడా ఆ 3 గేట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎత్తకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్య ఫలితంగా మనం చూడొచ్చు. పెద్ద ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి గండి మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. పెద్ద స్థాయిలో కూడా మొత్తం మట్టంతా కొట్టుకొని గండి పడడంతో ఈ ప్రాంతం పూర్తిగా నీట మురిగింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు కంటే ఈ ప్రాజెక్టు పూర్తిగా గోదావరి రివర్కు సంబంధించినటువంటి బోర్డు దగ్గర పూర్తిగా పరిధిలో ఈ పెద్దవాగు ప్రాజెక్టు ఉంటుంది. గోదావరి రివర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణ కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ధ్వంసమైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాజెక్టు కింద దాదాపుగా పూర్తి స్థాయిలో ఆంధ్రాకు సంబంధించి 80%, తెలంగాణకు సంబంధించి 20%, మొత్తం 100%లో 80% షేర్ మొత్తం కూడా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత మెయింటెనెన్స్ కూడా చూడాల్సింది ఉంది. కానీ ఇక్కడ మటుకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర విభజనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాలు తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురైందని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా నీట మునిగింది. 1989లో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం చేశారు. 89లో ఈ ప్రమాదం అంటే మొత్తం 84లో 85లో ఈ ప్రాంతంలో పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి కూడా నాటి జలగం సీఎంగా ఉన్న జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కొనసాగించారు. 1989లో ఈ ప్రాజెక్టుకి తొలిసారి గండిపడింది. తొలిసారిగా గండిపడిన తర్వాత ఈ పూర్తిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మరమ్మతులు చేపట్టడానికి సుమారు 3 సంవత్సరాలు అంటే 1992లో 93లో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తిగా పనులు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆయకట్టు విషయంలో కావచ్చు, తెలంగాణ మొత్తం సాగు ప్రాంతాల్లో కావచ్చు, సాగునీటికి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల కాలంగా పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు కావచ్చు, దీనికి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఏమీ పట్టించుకోకపోవడం వల్ల పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యానికి గురైంది. సుమారు ఇక్కడ 40 మంది లస్కర్లు ఉండేవారు. 40 మంది లస్కర్లు కూడా లేకపోవడం, ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువవడంతో ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించారని కూడా చెప్తున్నప్పటికీ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి లెక్కలు కూడా పూర్తి స్థాయిలో అధికారులు చెప్పలేని పరిస్థితి. ఈ ప్రవాసాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం ముప్పు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారనేది కూడా స్పష్టంగా ఈ ప్రాంతానికి ఎలాంటి హామీలు అమలు చేస్తారనేది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో ఆసక్తిగా అంటే ఈ ప్రాంతం ప్రజలు మొత్తం తీవ్ర ఇబ్బందులు, ముప్పు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గండిపట్టంతో 15 గ్రామాల ప్రజలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాదాపు 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. పెద్దవాగు ప్రాజెక్టు గండిపడి దాదాపు 15 గ్రామాల్లో మొత్తం కూడా తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి గుమ్మడి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి దగ్గర ఉన్నాం. మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో పూర్తిగా పెద్దవాగు ప్రాజెక్టుకు దాదాపుగా వచ్చిన 70 టీఎంసీల నీరు ఒక్కసారి రావడంతో మొత్తం కట్టలు ఏవైతే కూడా తెగిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. పంట పొలాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇసుక మెటలేసింది. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి కూడా మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్ చూడవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 15 గ్రామాలకు సంబంధించి 40 ట్రాన్స్ఫార్మర్లు కూడా నీట మునిగిన పరిస్థితి. విద్యుత్ స్తంభాలు 100ల సంఖ్యలో కూడా నేలకూరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా వీటిపైన ప్రత్యేక దృష్టి సారించాలని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దాదాపుగా లక్షల రూపాయలు అంటే దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పంట పొలాలకు సంబంధించి పూర్తిగా నష్టం చేకూర్చిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఏపీలో 16,000 ఎకరాలు, అదేవిధంగా తెలంగాణ అంటే ఖమ్మం అశ్వరావుపేట జిల్లాకు సంబంధించి అశ్వరావుపేటకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా 2,000 ఎకరాలు మొత్తం కూడా 16,000 ఎకరాల్లో కూడా పంట నీట మునిగింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం ట్రాన్స్ఫార్మర్లే తిరిగి మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చిందంటే దాని వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం అర్థమవుతుంది. ఇది ఒక రైతుకు సంబంధించిన పంట పొలం. ఈ పంట పొలానికి సంబంధించి కూడా మొత్తం నీట మొత్తం కూడా మట్టి, అదేవిధంగా రాళ్ళు కూడా మొత్తం మేట వేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా పంట తిరిగి చేతికొచ్చే పరిస్థితి కూడా లేదని కూడా ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన పంట నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు అంచనా వేయాలి. అర్హులైనటువంటి రైతులకు ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం సమీక్ష సమావేశానికి. అంటే ప్రధానంగా ఇక్కడ ప్రాంత రైతులకు సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడానికి కేవలం అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జికి సంబంధించి కూడా మొత్తం ఇరువైపులో కూడా బ్రిడ్జి పూర్తి స్థాయిలో కూడా మొత్తం కోత ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయింది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో వెళ్లేందుకు ప్రధానంగా ఉన్నటువంటి బ్రిడ్జి మొత్తం కూడా పోసిన మట్టి మొత్తం కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి. విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడికి బేట వేసిన ఈ మట్టి మొత్తం కూడా జారిపోతే ఈ ప్రాంతం మొత్తం అంటే ఇటు వెళ్ళడానికి కూడా రహదారులకి వెళ్ళే ప్రయత్నం కూడా లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ శిలాఫలకాలు కావచ్చు, రోడ్డుకు సంబంధించినవి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో అంటే అశ్వరావుపేటకు సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఈసారి నష్టం జరిగిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. చూడవచ్చు ఏ స్థాయిలో పూర్తిగా ప్రాజెక్టు దగ్గర మొత్తం వెళ్లేందుకు వేసినటువంటి మట్టి పూర్తిగా కొట్టుకొని పోవడంతో పాటు మొత్తం కూడా గుంటలు పడిన పరిస్థితి, చాలా ప్రమాదభరితంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కోతకు గురైనటువంటి మట్టిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం పంట పొలాలు కూడా మొత్తం ఇసుక మేటలు వేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనతో దాదాపు 15 గ్రామాల ప్రజల మాత్రం తీవ్రంగా నష్టాన్ని మిగిల్చిందని కూడా చెప్పుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యం, లష్కర్లు లేకపోవడంతోనే 25,000 ఆయకట్టు ఆధారిత వ్యవసాయ కుటుంబాలు రోడ్డున పడాల్సి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. 3 ఏళ్లుగా ప్రాజెక్ట్ గేట్లకు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు రైతులు. స్థానిక పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ప్రమాదం ఎప్పుడైనా చోటు చేసుకుందా, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఆ రోజు జరిగినటువంటి ఘటన అధికారులు ఎలా స్పందించారు అడిగి తెలుసుకున్నది గ్రామస్తులు ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది పెద్దవాగు ప్రాజెక్ట్ మొన్న జరిగినటువంటి ఘటన అంటే పెద్దవాగు తెగిపోవడానికి ప్రధాన కారణం మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ గేట్ల దగ్గర వర్కర్స్ అనేది ఆయమన్న వర్కర్స్ అనేది లేరండి. లేకపోవటం వల్ల ఈ సంవత్సరం కూడా తెగిపోవటం జరిగిందండి. కనీసం గవర్నమెంట్ అయినా మరి ఉన్న ఇరిగేషన్ ఏ గారు కానీ జీ గారు కానీ పొద్దున్న ఇప్పుడు వార్తలు వస్తున్నాయి టీవీలో, తుఫాన్ అని చెప్తుందండి. కనీసం ఏ గారు కానీ జే గారు కానీ ఒకరోజు ముందు వచ్చి ఈ గేట్లు పనిచేస్తున్నాయా లేదా అనేసి అవగాహన కూడా వచ్చి చూసుకోలేని పరిస్థితిగా ఏర్పడిందండి. జే గారి ఈ వర్కర్లు పట్టించుకునే పరిస్థితిలో మా ప్రాజెక్టు తెగటం జరిగిందండి. ఇది 2వసారి అండి. మీరు చెప్పండి, మొత్తం ఈ ప్రాజెక్టు కట్ట తెగిపోవడం వల్ల ఎన్ని ఎకరాలకు నష్టం జరిగింది, అసలు అధికారులు ఏమంటున్నారు? అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాజెక్టుకి గండి పడటానికి కారణమండి. వేరేది ఇప్పుడు మేము ఒక రైతు వెళ్ళి అడిగితే ఏఈ గారిని మాకు తెలవదా ఈ రోడ్డు ఎంత వస్తుందో, వాటర్ పంప్ సార్ ఇట్లా గట్టిగా వస్తారంటే మాకు తెలుసాయా ఎట్లా లేపాలో ఏంటని చెప్పేసి స్పందించుకోకుండా మమ్మల్ని ఎత్తిరిచ్చిన రోజులు ఉన్నాయి సార్. ఏది వాళ్ళ కారణం వల్లే ఇవాళ 2 మండలాల జనాలు ఇవాళ విధనంగా వచ్చేసి రోడ్ల మీద పడ్డారు సార్. దగ్గర 15 గ్రామాలంటే వెల్లేరపాడు మండలం నుంచి సార్ మన గుల్లవాయి, తర్వాత వసంతవాడ, సోనుగొల్లగూడెము, రామవరము, తర్వాత మేడిపల్లి, పత్తూరు, కమ్మరగూడెం వాళ్ళ పరిస్థితి అయితే సార్ ఆంధ్ర వాళ్ళ పరిస్థితి విధంగా ఉంది. అలాగే మన గుమ్మడిపల్లి కానీ బాగా తీవ్రంగా ఉంది, పైరంగాపురం సార్. ఈ నిర్లక్ష్యం వల్ల మేము ఆల్రెడీగా పెద్దబాగ ప్రాజెక్టులో జూన్ నెల నుంచి 5 మీటర్ల వాటర్ ఉంది సార్. అప్పటికే వాళ్ళు కనీసము జేఈలీలు వచ్చి కానీ చూసింది లేదు, దాన్ని స్పందించింది లేదు. దాని వచ్చి కనీసం ఈ ప్రాజెక్టు గేట్లని ట్రైల్ వేసింది కానీ లేదు సార్ ఇప్పటివరకు. మీరు చెప్పండి, ప్రధానంగా 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం వల్లనే అధికారులు కానీ ఇటు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదని విమర్శలు చేస్తున్నారు. నిజమేనది? అది నిజమేనండి. ఒకటి అధికారులు ఇక్కడ ఒక 5,000 ఎకరం ఏమో మన తెలంగాణలో ఉంది, మిగతాది 20,000 ఎకరం కూడా ఆంధ్రాలో ఉంది. ఈ ఆంధ్రాలో ఎక్కువ సాగుబడి ఎక్కువ ఉంది, ఆ తెలంగాణలో సాగుబడి తక్కువ ఉండటం వల్ల అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో ప్రధాన కారణంగా ఉంది. కేవలం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. పదే వాగు ఉధృతి పెరుగుతుంది, పెద్దవాగుకు నీరు చేరుతున్నాయని చెప్పినప్పుడు కూడా కనీసం స్పందించలేదు. రైతులు చెప్పేదాన్ని కూడా మాకు తెలుసు నన్ను ధిక్కరించడం వల్లనే 2 లాకులు ఎత్తకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు.
పెద్దవాగు ప్రమాదం గురించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెద్దవాగు ప్రాజెక్టు గండిపడిన తీరుపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పెద్దవాగు ప్రాజెక్టుకి గండి కారణంగా సుమారు 150 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. పెద్దవాగు పరిసరాల్లో మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. రైతుల్ని పరామర్శించిన మంత్రి పెద్దవాగుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజనతో ప్రాజెక్టు తెలంగాణలో, ఆయకట్టు ఆంధ్రాలో ఉందన్న మంత్రి గత ప్రభుత్వాలు ప్రాజెక్టు మరమ్మతులు చేయకపోవటం వల్ల ప్రాజెక్టు కట్ట కోతకు గురైందని ఆరోపించారు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంతో పాటు నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని చెబుతున్న మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మనతో పాటు తుమ్మల సార్ చెప్పండి, జనరల్ గా పెద్దవాగు ప్రాజెక్టు చాలా కాలం తర్వాత గండిపడింది, చాలా అపార నష్టం జరిగింది, ఎట్లా అంచనా వేస్తుంది? చాలా బాధాకరం. అధిక వర్షాలు, అనుకోని వరద ఒక భాగం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ, దాని జరిగినటువంటి వానకు ముందు జరిగినటువంటి ఆపరేషన్ ఏ రకంగా జరిగిందో నేను అధికారులను అడిగి తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాను. అంటే ప్రధానంగా పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉంది, ఇద్దరు కూడా పర్యవేక్షణ కరువైందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఎలా ఉండొచ్చు. ఇది 80% ఆంధ్ర ప్రాజెక్ట్. ఇది మనది కేవలం మన భూభాగంలో ఉందనే కానీ మనకి 3,000-4,000 ఎకరాలే మనకి ఆయకట్టు ఉంది. కాబట్టి దీని మెయింటెనెన్స్లో కూడా రెండు ప్రభుత్వాలు 80% ఆంధ్ర ప్రభుత్వం చూసుకోవాలి, 20% మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. అందుట్లో కూడా ఆ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు అనేది అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కలెక్టర్ గారు నివేదిక వచ్చిన తర్వాతనే మాట్లాడారు. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వంతో మాట్లాడారు, ఇక్కడ ఉన్న రైతులకి ఆపరేషన్స్ వరకు మాట్లాడాము. ఆ రోజు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ కూడా చెప్పి రెస్క్యూ ఆపరేషన్ మన ఎస్పీ గారు మంచి సాహసంతో ఇన్ టైం చేయటం మూలాన 40 మంది ప్రాణాలు కాపాడగలిగారు. వెంటనే కలెక్టర్ గారు కూడా వచ్చారు, కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. ప్రాజెక్టు మొత్తం కూడా 3-4 కిలోమీటర్ల కట్ట మీద నుంచి వరద ప్రవహించడం మూలాన ఇక్కడ కూడా వచ్చింది. ఈ చివరి భాగం ఇక్కడ కూడా పొరలిందంటే ఎంత వాల్యూమ్ వచ్చింది ఏంటి అసెస్ చేసిన తర్వాత మాట్లాడతాం. అంటే జనరల్ గా ముప్పు ప్రాంతాల ప్రజలకు ఏం చెప్తున్నారు? గోదావరి వరద ఉధృతంగా పెరుగుతున్న పరిస్థితి, గోదావరి వరద వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు పూర్తి బాధ్యత తీసుకున్నారు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అవసరమైతే ఇవాళ కానీ రేపు కానీ వాటిని కూడా పరిశీలిస్తారు. ప్రాజెక్టుకు సంబంధించి కూడా తుమ్మల నాగేశ్వరరావు మొత్తం పర్యవేక్షించడంతో పాటు ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా పంట నష్టం అయితే జరిగింది. పంట నష్టం జరగడంతో ఇక్కడ ఉన్న రైతులు మాత్రం తమకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు పైన ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విమర్శల జల్లు కురిపిస్తారు. తిరిగి విమర్శలు జల్లు కురిపిస్తే దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, దీని మంత్రులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ కారణం ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటారని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిర్లక్ష్య ఫలితంగానే పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి కొట్టుకపోయిందని కూడా రైతులు చెప్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఏపీ మంత్రి పారసారథి కూడా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించారు, రైతులతో కూడా మాట్లాడారు. ముప్పు ప్రాంతాల ప్రజలను, రైతుల్ని ఆదుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే గోదావరి రివర్ బోర్డుకు సంబంధించి కూడా పెద్దవాగు ప్రాజెక్టు అధీనంలో ఉన్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఎదురు చూస్తున్న పరిస్థితి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పటిష్టతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంత కాలంలో పూర్తి చేసి ప్రాంత ప్రజలకు వ్యవసాయ సాగుకు సంబంధించి నీరు అందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, పెద్దవాగు ప్రాజెక్టు నుంచి.